వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. హలో సార్, మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ? సిద్దిపేటలో కదా? సిద్దిపేటలో రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్. ఎట్లా ఉంది కాన్సెప్ట్? చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా అకేషన్ జరుపుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. స్పెషల్ ఏంటంటే ఇక్కడ మంచి రోబోతో ఇలాంటి ఫుడ్ షేర్ చేసుకోవడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పాప ఏ పేరు? లిన్సీ. హాయ్ చెప్పు డాడీ. హాయ్. హలో యూట్యూబ్ గైస్, ఈరోజు మనము సిద్దిపేటలో ఉన్న చూడండి రోబో 2.0. అంటే మనం నార్మల్గా చైనాలో చూసినాం కదా, చైనాలో బాగా టాక్ వచ్చింది రోబో మిషన్స్ వస్తాయి అట్లా అని. నార్మల్గా హైదరాబాద్లో ఉండొచ్చు కాన్సెప్ట్ ఇలాంటిది, బట్ నేనైతే ఎక్కడ చూడలేను. సో మన సిద్దిపేటలో అయితే వెమ్లవాడ కమాండ్, అంటే మన కరీంనగర్ రోడ్లో వెమ్లవాడ కమాండ్ నుండి మన కరీంనగర్ ఎగ్జిట్ రాకముందు మధ్యలో మనకు పత్తిపీట అనే ఏరియా వస్తుంది. ఈ ఏరియాలో మనకు రోబో 2.0 రెస్టారెంట్ అనేది లొకేటెడ్ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు ఇక్కడ రోబోస్ వచ్చి సర్వ్ చేస్తాయి. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంది. ఇప్పుడు నేను అవన్నీ మీకు చూపెడతా, ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో, అంబియన్స్ ఎలా ఉందో అదంతా చూపెడతా. సో మీ సీను ట్రావెలర్తో ఇంకా స్టే ట్యూన్ ఉండండి, చూడండి, అప్డేట్స్ చూసుకోండి. సో చూడండి గాయస్, ఇటు సైడ్ ఏమో మన సిద్దిపేట, ఇది మన సిద్దిపేట కరీంనగర్ రోడ్డు. ఇటు వెమ్లవాడ రోడ్ దాటినాక ఇటు సైడ్ పత్తిపీట అనే ఒక ఏరియా ఉంటుంది. సో ఇట్లా దాటినాక ఇట్లా స్ట్రేట్ ఇది కరీంనగర్కి వెళ్ళే రూటు. సో ఇక్కడ మనకు రోబో రెస్టారెంట్ అని లొకేటెడ్ ఉంది. సో చూడండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. రోబో 2.0 రెస్టారెంట్ చూడండి, మంచిగా చెట్లకు సీటింగ్ బాగా పెట్టారు. అంబియన్స్ బయట నుండి అయితే చాలా బాగుంది. నార్మల్గా కార్స్ వచ్చినాయి, ఫ్యామిలీస్ టైప్ చాలా వస్తున్నారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్. రోబో 2.0 ఇది మెయిన్ ఎంట్రన్స్. సో చూడండి, మీద లైటింగ్ చూడండి. మనకు ఎదురుగా మెయిన్ స్క్రీన్ మీద కూడా సాంగ్స్ పెట్టారు, కానీ డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ ఆ సాంగ్స్ మేము ప్లే చేస్తలేము. చూడండి, అసలు క్రేజీ అంబియన్స్. నార్మల్గా ఇక చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి ఇట్లా స్లైడ్స్ లాంటివి పెట్టారు. చూడండి, ఆల్రెడీ అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. నార్మల్గా పంజాబీ స్టైల్ కూర్చొని తినడానికి కూడా అలాంటివి ఇచ్చారు. ఇది లోపట్ల చూడండి అంబియన్స్. ఫుడ్ కహానీ, ది గ్రిల్ అండ్ రోబోస్. సో ఇందాక నేను చెప్పిన కదా, డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్ అక్కడ మెయిన్ స్క్రీన్ మీద సాంగ్స్ ప్లే చేశారు, కానీ ఇది కూడా అప్పుడు రికార్డ్ చేసింది కాదు, ఇది వాయిస్ ఓవర్ ఇచ్చింది డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్. సో ఇది లోపట్లో చూడండి, మంచిగా చెట్లు పెట్టారు, సీటింగ్స్ బాగున్నది. అండ్ మీద చూడండి డిఫరెంట్గా లైటింగ్స్, మరీ హై లైటింగ్స్ లేదు, మరీ డార్క్ లైటింగ్స్ లేదు, మీడియంగా. చూడండి రోబో ఒకటి. ఈ రెస్టారెంట్లో వచ్చేసి మనకు 2 రోబోస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి. అట్లనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు నార్మల్గా డైరెక్ట్ తిని వెళ్ళకుండా ఇక్కడ మనకు బాక్స్ టికెట్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఫ్రీ, మీకు ఎలాంటి కాస్ట్ చేసే అవసరం లేదు. నార్మల్గా ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు బాక్స్ టికెట్ కూడా ఆడుకోవచ్చు. చూడండి, బాక్స్ టికెట్ ఏరియా కూడా చాలా పెద్ద ఉంది. వన్స్ అగైన్ లోపట్లో అంబియన్స్, ఇది బాక్స్ టికెట్.
సో నార్మల్గా బయట కూడా కూర్చొని తినొచ్చు. మాకు అట్లా బయట ఇబ్బంది అంటే లోపల కూడా మీకు సిట్టింగ్ అవైలబుల్ ఉంది. చూడండి వింటేజ్ కార్ అండ్ బైక్స్. అదే ఇట్లా చూడండి. ఇప్పుడు ఇది ఫస్ట్ రోబో మనకు దానికి స్పెట్స్ గిని పెట్టారు. మీద చూడండి లైట్ డిఫరెంట్ టైప్గా. సో నేను పోయినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు ఆడుతున్నారు క్రికెట్. సో నార్మల్గా సిట్టింగ్ కాదంటే బయట కూడా ఇట్లా ఉయ్యాల టైప్ సిట్టింగ్స్ కూడా ఉన్నది. నార్మల్గా ఫోటోషూట్స్ ఇష్టం అన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈజీగా ఫోటోషూట్ తీసుకోవచ్చు. అంబియన్స్ అయితే చాలా అదిరిపోయింది అసలు. ప్రైజెస్ కూడా మరీ హై రేంజ్ లేదు. మీకు ఒకవేళ ఇది చూడాలి, ప్రైజెస్ చూడాలంటే వీడియోని పాజ్ చేసి ప్రైజెస్ చెక్ చేసుకోండి. అదేవిధంగా జొమాటో స్విగ్గీలో కూడా డెలివరీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ హోమ్ డెలివరీస్ అవైలబుల్ ఉన్నాయి. చూడండి రోబో బయటికి వస్తుంది. ఇంతసేపు మీరు వీడియోలో ఒక దగ్గర నిలబడ్డ రోబో చూశారు, కానీ ఇక్కడ చూడండి. సో ఇందాక చెప్పాక ఇక్కడ 2 రోబోలు ఉంటుంది, అది ఇంకొక రోబో. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, అదంట మ్యాగ్నెట్ అంట. ఈ రోబో పర్టికులర్గా ఆ మ్యాగ్నెట్ మీదనే నడుస్తుందంట. సో మేము వెళ్ళిన టైంకి అక్కడ సంథింగ్ యానివర్సరీ అవుతుంది ఎవరిదో. సో నార్మల్గా అక్కడ బర్త్డే పార్టీస్, యానివర్సరీస్ అట్లా ఏది మాకు సో అండ్ సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ బర్త్డే ఉందనుకోండి, మా బర్త్డే ఉందంటే వాళ్ళు అక్కడ సెలబ్రేట్ చేసుకొని ఇస్తారు. మీకు చైర్స్ అన్నీ అవైలబుల్ చేస్తారు, టేబుల్స్ ఇట్లా అవైలబుల్ చేస్తారు. సో మీరు అక్కడ అవి కూడా సెలబ్రేషన్ చేసుకోవచ్చు విత్ ఏ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ వెళ్ళి. దానికి మీ సెలబ్రేషన్స్కి ఎలాంటి కాస్ట్ తీసుకోరు. మీరు జస్ట్ వీ హ్యావ్ టు టేక్ సమ్ ఫుడ్ ఫ్రమ్ దేర్. సో దే విల్ నాట్ కాస్ట్ ఎనీ మనీ. హలో సార్, మీ పేరు? శ్రీనివాస్. ఎక్కడ? సిద్దిపేటలో కదా? సిద్దిపేటలో రెగ్యులర్గా వస్తారా? రెగ్యులర్. ఎట్లా ఉంది కాన్సెప్ట్? చాలా బాగుంది. ఇక్కడ ప్లేస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా అకేషన్ జరుపుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. స్పెషల్ ఏంటంటే ఇక్కడ మంచి రోబోతో ఇలాంటి ఫుడ్ షేర్ చేసుకోవడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. పాప ఏ పేరు? లిన్సీ. హాయ్ చెప్పలేడు. హాయ్.